ధన్యవాదాలండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ఇందులో? అందరూ అంటున్నాం, వాళ్ళందరూ చదువుతున్నారు. ఓకేనా? సో వాళ్ళందరూ అంటున్నాం. తే తే ఏమన్నాం ఇక్కడ? పఠంతి. అయిపోయింది కదా ఇది. తర్వాత నెక్స్ట్ది చూడండి. అందరూ బాలికలు నవ్వుతున్నారు. అందరూ బాలికలు నవ్వుతున్నారు. సో ఇప్పుడు అందరు అందరూ బాలకులు 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 అవునమ్మా, బాలకులు. బాలకులు. అందరు బాలకులు. ఏమన్నాం మనము అందరు బాలకులని? బాలక శబ్దం వాడుకున్నాము, అవునా? సో బాలక శబ్దములో అందరూ అంటే ఏం చెప్పాలి? బాలకాహ బాలకాహ. 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 ఇక్కడ విసర్గలు ఎలా పెడుతున్నారో గమనించుకోండి. తర్వాత అయిపోయింది. అందరు బాలకులు అని చెప్పడానికి బాలకాహ. తర్వాత నవ్వుతున్నారు. నవ్వడానికి ఏం ధాతువు తీసుకున్నాము? హస్ ధాతువు. హస్ ధాతువుకి ఇక్కడ బహువచనంలో చెప్పాలి అంటే ఏమి ఎక్స్టెన్షన్ తీసుకున్నాము? అంతి. అంతి కాబట్టి రెండు కలపండి. హస్ అంతి. హసంతి. హసంతి. ఈ హసంతిలో ఏమేముంది? హస్ అనేది ఒక ధాతువు ఉంది. ఆ ధాతువు ప్రకృతిలో ఒక భాగము. తర్వాత అంతి ఉంది. అంతి వర్తమానము, బహువచనము. వర్తమానం కాబట్టి లట్ లకారము. ఓకేనా? తర్వాత మన నియమాలలో చూసుకుంటే అవాప్య భూమా వసపత్నం వృద్ధం. తర్వాత ఇక్కడ బాలకాహ హసంతి అన్నాం కదా. సో చూడండి, ఇప్పుడు ఇది మనకి నియమాలు చెప్పుకున్నాం. 3 నియమాలు చెప్పుకున్నాం. ఇప్పుడు నియమాలను గమనించండి. ఇక్కడ 3 నియమాలలో మనకి ఏ నియమం ఉంది చూడండి. ఇక్కడ ఏం నియమం ఉందండి? ఎవరన్నా చెప్పండి. ఇక్కడ ఏముంది? ఇది కర్త. కర్త ఎలా ఉంది? బహువచనంలో ఉంది. తర్వాత క్రియ కూడా బహువచనం వచ్చింది. ఎన్నో నియమం అది? హసంతి బహువచనం కదండి. హసంతి మూడో నియమం. మూడో నియమమా? మంచిగా చూడండి. బాలకులు నవ్వుతున్నారు. రెండో నియమం అండి. ఫస్ట్ నియమం అండి. ఫస్ట్దా కాదండి, అంతే వస్తుంది కదా మేడం. అంతే నవ్వుతున్నారు వచ్చింది. అవును, హసంతి రాసంగా. సో ఎన్నో నియమం? కర్తను అనుసరించి క్రియాపదము ఉంటుంది అనేది ఎన్నో నియమము? ఇప్పుడు అందరూ అంటే సర్వాహనాలు కదా మేడం. సర్వాహ ఎక్కడ వచ్చింది మీకు? సర్వ శబ్దం వచ్చిందా మనం చదువుకున్న దాంట్లో? ఒకటో నియమం. తే వచ్చింది. ఒకటో నియమం అండి. ఒకటో నియమం ఏంటి? కర్తను అనుసరించి క్రియ యొక్క వచనము పురుషము ఉంటుంది. క్రియ యొక్క వచనము పురుషము ఉంటుంది. అంటే ఏంటి? క్రియ అనేది కర్తను అనుసరిస్తుంది అని చెప్పుకున్నామా? మొదటి నియమము అది రావాలి. ఇప్పుడు బాలకాహ హసంతి అంటే ఇక్కడ కర్తలో బాలకులు అంటున్నాము, బాలకులు అందరూ అంటున్నాము. హసంతి నవ్వుతున్నారు అంటే ఏమైంది? ఈ కర్తను అనుసరించి క్రియ వచ్చింది. అర్థమేనా? అది ఎన్నవ నియమము? ఒకటవ నియమము. ఇలా ఇంత వాక్యాలు మనకి అర్థం కావాలండి. మన వాక్యం రాస్తున్నాము అంటే అన్ని గుర్తు రావాలి. పాయింట్స్, మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని గుర్తు రావాలి. ఓకేనా? అవి ఉన్నాయా లేదా ఇక్కడ గమనించాలి. అందరూ ఇక్కడ అందరూ మనుష్యులు గ్రామానికి వెళ్తున్నారు. సో ఇక్కడ అందరూ మనుష్యులు అనగానే ఏమైంది? బహువచనం. సో దేనికి బహువచనము? మనుష్య శబ్దానికి బహువచనం. ఏముంది అది? మనుష్యాహ. అవునా? మనుష్యాహ. ఏం చేస్తున్నారు? గ్రామానికి వెళ్తున్నారు. గ్రామం. ఇక్కడ మరి వెళ్ళడం,
వెళ్ళడం అనే క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే అంతి వస్తుంది మనకు, అవునా? అంతి వస్తుంది లేదా ఇప్పుడు జరుగుతుంది, తెలుగుది అర్థమైంది మనకు. అందరు మనుష్యులు గ్రామానికి వెళ్తున్నారు అనగానే ఏమంటున్నామండి, ఇప్పుడు వెళ్తున్నారు అనే భావన ఇస్తున్నాం అక్కడ, అవునా? కాబట్టి ఏమనాలి మరి? ఇప్పుడు అంటే వర్తమానం, వర్తమానంలో బహువచనానికి ఏంటి? అంతి. అంతే. అంతి తర్వాత ఇంకేమన్నాం? వెళ్ళడం అన్నాం. వెళ్ళడానికి ఏం గచ్చ. చెప్పుకున్నాము? గమ్. గచ్చ అన్నాము. గచ్చ అంతి కలపండి, గచ్చంతి. గచ్చంతి. సో గచ్చంతి ఏం చెప్తుంది? బహువచనం. బహువచనం చెప్తుంది, ఇంకా వర్తమానం చెప్తుంది కదా. తర్వాత ఇంకా ఏం చెప్పింది అది? వర్తమానం అనగానే ఏం లకారము? లట్. అట్లా కాదు. లట్ లకారం. తర్వాత ఇప్పుడు నియమాలు గమనించండి. మనుష్యాహ గ్రామం గచ్చంతి. ఏమున్నాయి అందులో? మనుష్యాః గ్రామం గచ్చంతి. కర్త కర్మ క్రియ 3 ఉన్నాయి. నియమాలను బహువచనంలో చూడండి ఉంది అందులో. కాబట్టి తెలుగుతోనే బహువచనంలోనే ఉంది. సో 3వ నియమం గమనించండి అమ్మా. ఏముంది? కర్తలో ప్రథమా విభక్తి ఉందా? మనుష్య. రైట్. తర్వాత కర్మ పదములో ద్వితీయ విభక్తి ఉందా? గ్రామం. చెక్, అయిపోయింది. నెక్స్ట్ క్రియాపదములో వెళుతున్నారు. ఏ విభక్తి ఉండాలి? క్రియాపదాన్ని విభక్తి ఉండదు కదా. ఉండదు, పురుషం ఉంటుంది కదా. సో మరి అదేమైంది అక్కడ? ఇదేన్ని అనుసరించాలి? ఇది మొదటి నియమము. ఇక్కడ కర్త అనేది క్రియను కర్తను అనుసరించాలి. క్రియ అనేది కర్తను అనుసరించాలి. అంటే ఇప్పుడు ఏంటి? 3వ నియమము 1వ నియమము వచ్చింది ఇక్కడ, అవునా? క్లియరా? మాకు ఈ నియమాలు ఏవి కనపట్లేదు. అమ్మ రాయించాను, నిన్న రాయించాను. నిన్న రాయించారా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది చూడండి. నెక్స్ట్ ఆ బాలకులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ నవ్వుతున్నారు. ఆ బాలకులు అందరూ, ఆ బాలకులు అందరూ. ఓకే. సో బాలకాః. ఒక్క నిమిషం. బాలకులు అందరూ ఏమన్నాం? దాన్ని బహువచనం. సో కాబట్టి అది బాలకాః కదా. తర్వాత ఆ అన్నాము. ఆ అనడానికి ఫస్ట్ లో చెప్పుకున్నాం ఏమని? సహా. ఇప్పుడు మనకి ఇక్కడ బాలకాః ఏముంది? బహువచనంలో ఉంది కాబట్టి సహా అనేది కూడా ఎలా చెప్పాలి? బహువచనంలో తే అని చెప్పాలి. అదండి, తే బాలకాః. ఓకే. తే బాలకాః ఎక్కడికి, ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి అన్నామండి. ఎక్కడికి అనడాన్ని ఏం చెప్పుకున్నాము? కుత్ర. కుత్ర. ఎత్ర కాదమ్మా, కుత్ర. సో ఇక్కడ ఎక్కడికి అయితే అని అన్నామా? అనలేదు. సో ఇక్కడ భావన ఏం రావాలి? ఎక్కడికైతే అన్నమాట. అర్థమైనా? ఎక్కడికైతే వెళ్తున్నారో అని అర్థం అక్కడ. ఓకే. అవుతుంది. అప్పుడు ఏమైతుంది? ఎత్ర వస్తుంది. అది ఎక్కడికి, ఎక్కడికైతే. అవునా? ఎక్కడ అన్నామనుకోండి కుత్ర. ఎక్కడ అంటే కుత్ర. సో ఇక్కడ మనం ఏమన్నాము? మీకు చూడగానే అదే రాస్తారు, కుత్ర అంటారు. అందుకని అది రాసి చూపించాను మీకు నేను. ఓకే. సో అది కాకుండా ఇక్కడ ఏముంది? ఎక్కడికైతే, ఎక్కడికి అయితే అని చెప్పాను కదా. సో అదనమాట. ఎక్కడికైతే, ఎక్కడికైతే అని రాసుకోండి ఇక్కడ మీరు, మీకు క్లియర్ గా ఉంటుంది. ఎక్కడికైతే అంటే ఎత్ర వెళ్తున్నారో. ఇక్కడ వెళ్తున్నారు అని మనకు తెలుసు కానీ వెళ్తున్నారో అనేది చెప్పుకోలేదు. చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. ఎప్పుడైతే ఎక్కడికైతే అన్నామో అదే అర్థంతో వస్తుందన్నమాట. వెళ్తున్నారు అని ఎక్కడైతే మనం చెప్పుకున్నామో గచ్చంతి, అవునా? ఈ గచ్చంతి ఏదైతే ఉందో ఆ శబ్దమే ఆ అర్థాన్ని ఇస్తుంది. వెళ్తున్నారో అని అర్థం ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఎత్ర వాడుకున్నప్పుడు. అర్థమైనా? ఎత్ర అనేది ఉంది కాబట్టి వెళ్తున్నారో అని వస్తుంది. జనరల్ గా ఎత్ర లేకపోతే అయితే ఏంటి? వెళ్తున్నారు అంతే.
ఉమ్, కదా. గచ్చంతి అనే శబ్దానికి అర్థం ఏంటి? వెళ్తున్నారు. మరి ఇక్కడ యత్ర వచ్చింది కాబట్టి వెళ్తున్నారో అని వస్తుంది. ఉమ్. ఓకేనా? అప్పుడు ఎత్ర గచ్చంతి అన్నా ఎత్ర గచ్చంతి. ఉమ్. ఎత్ర గచ్చంతి ఏమనాలి? అక్కడ. అక్కడ అంటే ఏంటి? తత్ర. ఉత్తమం. తత్ర నవ్వుతున్నారు. నవ్వుతున్నారు ఎంతమంది? చాలా మంది. చాలా మంది. సో కాబట్టి ఇక్కడ ఏం రావాలి? నవ్వుతున్నారు. నవ్వడానికి ఏం చెప్పుకున్నాము? ఏ పదం చెప్పుకున్నాము? హస్ ధాతువు కదా. సో హసంతి. ఓకేనా? ఉమ్. హసంతి. ఎత్ర గచ్చంతి తత్రాన తత్ర హసంతి. ఓకేనా? తే బాలకాః ఎత్ర గచ్చంతి. ఇక్కడ కామా పెట్టండి. ఎత్ర తత్ర గచ్చంతి తత్ర హసంతి. వెళ్తున్నారో అక్కడ నవ్వుతున్నారు. ఓకేనా? సో ఈ వాక్యాలను మార్చి మార్చి రాయాలి మీరు. ఇప్పుడు అక్కడ అన్నాము, దీన్ని ఇక్కడ అని రాయొచ్చా? రాయొచ్చు. సో అప్పుడు వాక్యం రాయొచ్చు. చేంజ్ అయిపోయింది. ఇక్కడ నవ్వుతున్నారు. ఇక్కడ నవ్వుతుంది. రైట్. అంతే. సో అట్లా మార్చుకుంటూ మార్చుకుంటూ రాస్తే మనకి ఎన్నో ఒకటే వాక్యాన్ని ఒక 10 రకాలుగా రాయొచ్చు. సో చూడండి, 20 వాక్యాలు ఉంటే మనకి 10 వాక్యాలు చేస్తే 200 వాక్యాలు వచ్చాయండి. అవునా? 200 వాక్యాలు ఒక్క పాఠంలో నేర్చుకుంటే చూడండి ఎంత బ్రహ్మాండంగా మన ఆ, ఇదైపోతుంది మనకి. ఎంత కొద్ది రోజుల్లో మనం ఎంతగా నేర్చుకోగలము కదా. సో తర్వాత ఇది చూడండి, 20వ వాక్యము. అందరు బాలకులు చదువుతున్నారు. అందరు బాలకులు. అందరూ అంటే ఎవరు? అందరు అన్నమాట కదా, బహువచనం. సో మరి అందరు ఎవరు? బాలకులు. అంటే బాలక శబ్దానికి ఇది విశేషణము అన్నమాట. ఓకే, ఈరోజు ఒక కొత్త పదం ఏంటి? బాలక శబ్దానికి అందరూ అనేది ఏంటండి? విశేషణం. ఈ విశేషణం అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇదేమైపోయింది? ఈ బాలకులు అనేది నామవాచక శబ్దం ఏమైపోయింది? విశేష్యం. ఓకేనా? అది ఫస్ట్ నామవాచకము. ఇది విశేషణం అవ్వగానే అందరూ అనేది దానికి విశేషణము రాగానే ఈ బాలకులు అనేది నామవాచకం అనే పేరు ఉంది. కానీ ప్రాచుర్యంలో ఏముంటది ఇప్పుడు? విశేష్యం. ఒక వ్యక్తి తండ్రిగా కాలేదు, తండ్రి కాదు. ఒక ఆమె తల్లి కాదు. సో బిడ్డ వచ్చాక తల్లి, అమ్మ అనే ప్రాచుర్యంలో ఉంటుంది తను. అవునా? సో వాళ్ళ అమ్మ అని చెప్తారు, వాళ్ళ నాన్న అని చెప్తారు. అలాగే సో ఇది నామవాచకం అనేది ఫస్ట్ నామవాచకం. తను ఇప్పుడు ఏంటి మరి? ఆ పేరుతో ఉన్న స్త్రీ తను. తర్వాత అమ్మ అనేది ప్రాచుర్యంలో ఉంది. 2 ఉన్నాయి ఇప్పుడు ఆమెకి పేర్లు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఆ వ్యక్తిగా ప్రాచుర్యంలో ఉన్నాడు. తర్వాత నాన్నగా ఉన్నాడు, అంటే రెండు పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. అలాగే ఈ బాలకులు అనేది ఒక నామవాచకం. తర్వాత దానికి విశేష్యం అని పేరు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? విశేషణం వచ్చిన తర్వాత. అందరూ ఓకేనా? సరే, ఇప్పుడు అందరు బాలకులు. ఇప్పుడు బాలకులను ఏమన్నాము? బాలకాహ. బాలకాహ. తర్వాత అందరూ అని చెప్పాలి, అదొక విశేషణం అని చెప్పుకున్నాము. తే దీర్ఘమది. తే బాలకాహ. తే బాలకాహ చదువుతున్నారు. పఠంతి. పఠంతి. పఠధాతు కదా. సో పఠంతి. తే బాలకాహ పఠంతి. ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి? బాలకాహ అనేది ఏంటిది? ఒక కర్త. తర్వాత క్రియ. పఠంతి. పఠంతి. సో ఇప్పుడు ఏ నియమం వచ్చింది ఇందులో? మూడో నియమమైన కర్తను అనుసరించి క్రియాపదం. మొదటి నియమం అండి. మొదటి నియమం. ఓకే మేడం. కర్తను అనుసరించి క్రియ అనేది
మారుతూ ఉంటుంది. ఏమన్నాం అక్కడ వచనము పురుషము ఉంటాయి. మీకు ఆ నియమాల సంఖ్యలు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఓకే శుద్ధము అశుద్ధం ఉంది చూడండి, వాటికి అవసరం అది నియమ సంఖ్యలు అవసరం. అందుకే మీకు చెప్తున్నాను. ఓకే, ఏ ఓకే నియమ మేడం. సంఖ్య ప్రకారము ఇది శుద్ధము అశుద్ధం అని మీరు చెప్పగలుగుతారు అంటే అది రావాలి. ఉమ్, ఓకే, సో ఇదండి. ఉమ్, సో ఇప్పుడు రామం, ఇప్పుడు శుద్ధ అశుద్ధ వాక్యాలండి. మూడవ బిట్ రాసుకున్నారా? రాయలేదు మీరు. సో ఇప్పుడు వినండి. ఇక్కడ ఉన్నవి తర్వాత చూసి రాసుకుందరు. ఇప్పుడు నేను ఇప్పుడు ఉమ్, చెప్తాను, జస్ట్ ఉమ్. వినండి. రాయడం అయిపోయింది, ఇప్పుడు వినండి. ఇక్కడ టైటిల్ పెట్టుకోవాలి, శుద్ధ అశుద్ధ వాక్యాలని. ఇది సేమ్ ఎట్లాగా ఉందో అట్లాగే. మూడో బిట్ ఏంటిది? అశుద్ధ వాక్యాలు, తర్వాత శుద్ధ వాక్యాలు. ఏ నియమము ప్రకారము ఇది శుద్ధమని చెప్తావు? ఓకే, చదండి. ఇక్కడ రామం గ్రామః గచ్చతి ఉంది. రామం అంటే రాముడిని, గ్రామః. ఓకే. గ్రామః అంటే గ్రామము. అక్కడ ఉన్న విషయాల్ని మనం ఏంటో చెప్పుకుంటున్నాం. గచ్చతి అంటే వెళ్తున్నాడు, వెళ్తున్నది. అవునా? ఈ వాక్యానికి ఏమన్నా అర్థం ఉందా? రాంగ్ తప్పు. తప్పు ఉంది. రామ గ్రామ. హా, సో ఇప్పుడు ఏం రావాలి మరి? రాముడు అని రావాలి. రాముడిని కాకుండా ఏం రావాలి? రాముడు. రామ సో రాముడు రామ. రావాలంటే ఏం చెప్పుకున్నాము? రామః కదా. మనుష్యుడు అంటే ఏం చెప్పుకున్నాము? మనుష్యః. బాలకుడు అంటే ఏం చెప్పుకున్నాము? బాలకః. అట్లాగా. విద్యాలయము అని చెప్పాలంటే విద్యాలయః. విద్యాలయః. అది. సో కాబట్టి రాముడు అని చెప్పాలంటే రామః, అది శుద్ధం. తర్వాత గ్రామము, వెళ్తున్నాడు వెళ్తున్నది అంటామా? గ్రామానికి అంటామా? గ్రామానికి. గ్రామానికి అనాలి. సో గ్రామానికి అనేది ఇప్పుడు ఏ విభక్తి తీసుకోవాలి? ద్వితీయ విభక్తి. ద్వితీయ ద్వితీయ విభక్తి విభక్తి. తీసుకోవాలి. సో కాబట్టి ఆ ద్వితీయ విభక్తిలో మనం ఏం చెప్పుకున్నాము? గ్రామం గ్రామౌ గ్రామాన్, రామం గ్రామాన్. రామౌ రామాన్, గ్రామాన్. విద్యాలయం విద్యాలయౌ విద్యాలయాన్, విద్యాలయన్. లయాన్. విద్యాలయన్. దీర్ఘం. సో అట్లాగా విద్యాలయాన్. అట్లాగా మనకి ఇప్పుడు గ్రామ శబ్దం కాబట్టి గ్రామం. అవునా? తర్వాత గచ్చతి. ఈ గచ్చతి దేన్ని ఫాలో అవుతుంది? కర్తని ఫాలో అవుతుంది. కర్తని. కర్త ఫాలో అవుతుంది. సో కాబట్టి మరి కర్త ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే. రామః రాముడు. ఒక్కడే. రామ ఒక్కడే. కాబట్టి అక్కడ ఏం రావాలి? గచ్చతి, అతి రావాలి కదా. ఏకవచనానికి అతి చెప్పుకున్నాం మనం. అవునా? అవును. సో అదండి. సో మరి ఇప్పుడు ఏమేమి నియమాలు వచ్చాయి చెప్పండి. రాముడు వెళ్తున్నాడు, ఈ కర్తను అనుసరించి క్రియాపదం. ఎన్నో నియమం అది? ఒకటో నియమం. ఒకటవ నియమం. ఉత్తమం. తర్వాత మూడో నియమం ఏం చెప్తుంది? కర్త అనేది ప్రథమా కర్త అనేది విభక్తిలో ప్రథమ ఉండాలి. పురుష విభక్తి. ప్రథమ విభక్తి. కర్మ గ్రామం అనేది ద్వితీయ విభక్తిలో ఉండాలి. ఉన్నదా? అది ఆ నియమం. ఉన్నది. రామః గ్రామం కదా. సో రామః ఉమ్. గ్రామం అనేది అదొక నియమము. తర్వాత 1, 3 అర్థమైందా? రామః కర్తను గచ్చతి. అనుసరించి క్రియ ఉంటాం. రామః గచ్చతి అనేది ఒకటవ నియమము. తర్వాత రామః గ్రామం అనేది మూడవ నియమం. క్లియరా? ఈ కర్తను అనుసరించి క్రియ ఉండడము ఒకటవ నియమము. తర్వాత ఈ కర్త అనేది ప్రథమా విభక్తిలో ఉండాలి, కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉండాలి అనే విషయం చెప్పారు అక్కడ. ఓకే, నెక్స్ట్ తౌ పఠతి. ఇక్కడ తౌ పఠతి ఉందండి, అది కరెక్టేనా? చూడండి, ఈ తౌ అంటే ఏంటి? ఇద్దరు. తవ్వు అంటే ద్వితీయ విభక్తి. సహాకి ద్వితీయ విభక్తి తవ్వు. ఒక్క నిమిషం. సారీ మేడం, ద్వితీయ వచనం, ద్వివచనం. ద్వివచనము అనాలి, ద్వితీయ వచనం అని కాకుండా ద్వివచనము. ద్వివచనం. సో ద్వివచనంలో ఏంటది? తవ్ అనేది కర్త. అవునా? ఈ కర్త ద్వివచనంలో ఉంటే ఇది కూడా ఏ వచనంలో ఉండాలి? క్రియ కూడా ద్వివచనంలో ఉండాలి. సో మరి పఠతి అనేది ద్వివచనమేనా? కాదు. కాదు, ఏకవచనం.
ఏకవచనం. సో అప్పుడు ఏం కావాలి అది? పఠతః. ద్వివచనం ఆ, తౌ పతతః. ఇది సరి అయినటువంటి వాక్యం, శుద్ధ వాక్యం. సో మరి ఆ శుద్ధ వాక్యం యొక్క నియమం ఏంటి? ఏం చెప్పుకున్నాము? కర్తను అనుసరించి క్రియ ఉంటుంది. క్రియ ఉంటుంది. ఆ ఒకటో నెంబర్. క్రియ యొక్క పురుషము వచనము అని చెప్పుకున్నాం మనం, అవునా? సో క్రియ యొక్క పురుషము వచనములో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? వచనమా పురుషమా? రెండు వచ్చాయి. రెండు వచ్చాయి. అర్థమైందా? సో ఇప్పుడు నేను అహం అన్నాను అనుకోండి, ఈ అహం ఇంకా మనం నేర్చుకోలేదు. ఇప్పుడు అహం పఠతి అది కరెక్ట్ అవుతుందా? నేర్చుకోలేదు కాబట్టి అది కరెక్ట్ కాదని అర్థమైపోయింది మీకు అక్కడ, అవునా? అవునా కదా? సో అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ అంటే నేర్చుకోలేదు కాబట్టి కరెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే అహం అంటే ఏకవచనము, పఠతి అనేది ఏకవచనం కాబట్టి కాదు కర్తని క్రియ అనుసరిస్తుంది అని కరెక్ట్ అని చెప్తాము. కాదు కదా, అహం అనేది ఎక్కడొచ్చింది మనకి? పదకోశంలో వచ్చింది, రాలేదు, అవునా? సో అది ఉంటే చెప్పేవాళ్ళు అక్కడ, అవునా కదా? అది లేదు, చెప్పలేదు అంటే ఏంటి? అది కరెక్ట్ కాదు, అవునా? సో అదండి. సో అహం అనేది ఉత్తమ పురుష. మరి ఉత్తమ పురుష గురించి చెప్పారా అక్కడ? లేదు. చెప్పలేదు. ఉత్తమ పురుషలో ఇలా వస్తుందని చెప్పలేదు. వేరేవేవి కావాలో అవి ఇచ్చేశారు అక్కడ కదా. నెక్స్ట్ మూడోది చూడండి. బాలకౌ విద్యాలయ గచ్చతి. ఇక్కడ బాలకౌ అన్నారండి. ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు. ఇద్దరు బాలకులు. మరి విద్యాలయ విద్యాలయ అన్నారు. అక్కడ ప్రథమా విభక్తి రాదు. విద్యాలయం. విద్యాలయ అంటే విద్యాలయము అంటున్నారు. సో విద్యాలయము వెళ్తుందా, లేకపోతే విద్యాలయానికి వేరే వ్యక్తులు వెళ్తారా? విద్యాలయానికి వేరే వ్యక్తులు వెళ్తారు. కాబట్టి విద్యాలయం అనేది వెళ్ళదు. అదేంటిది? అది చలనము లేనటువంటిది అది కదా. సో దాన్ని ఏమంటాము? నపుంసకలింగం. నపుంసకం కాదు, అది స్థిరమైనది సజీవం కాదు అది కదా, నిర్జీవం. నిర్జీవ వస్తువులు ఎక్కడైనా నడుస్తాయా? నడవవు. అచలం. నడిపించే వాళ్ళు నడవవు. ఉంటారు వాటిని. అచలం అనొచ్చు. అచలం, అవునండి. యా, ఓకే, ఉత్తమం. సో అక్కడ విద్యాలయ అనేది ఉండదు. సో కాబట్టి విద్యాలయం. తర్వాత ఇక్కడ బాలకవు కాబట్టి ఇక్కడ ఏం రావాలండి? ద్వితీయ విభక్తి ద్వివచనం రావాలి. గచ్చతి ఏకవచనం ఉంది, గచ్చతః అనేది ద్వివచనం రావాలి. సో అలాగా ఉంటుందన్నమాట. సో బాలకౌ గచ్చతః. ఏ నియమం ప్రకారం ఇది బాలకౌ గచ్చతః అనేది? ఒకటో మొదటి నెంబర్. నియమం ఒకటవ ప్రకారం ఒకటో నియమం, మూడో నియమం. అట్లా చెప్పొద్దు. ఒకటవ నియమం బాలకౌ గచ్చతః అనేది ఒకటవ నియమం. ఒకటో నియమం. తర్వాత ఇప్పుడు కర్తను అనుసరించి కర్మపదం. కర్త ఏంటి? ప్రథమా విభక్తిలో ఉండాలి, అవునా? కర్త అనేది ప్రథమాలో ఉండాలి. తర్వాత కర్మపదం అనేది ద్వితీయ విభక్తిలో ఉండాలి. అది ఏ నియమము? మూడో నియమం. మూడవ నియమం. కర్తకి కర్మకి రిలేషన్ అక్కడ ఉన్నది మూడవ నియమం ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎత్ర గచ్చంతి తత్ర హసతి. ఓకే, ఇప్పుడు నేనే చెప్పేస్తాను, వినండి. ఎత్ర గచ్చంతి. ఎత్ర అంటే ఎక్కడ, ఎక్కడికి. ఎక్కడనా ఎక్కడికినా? ఎక్కడైతే ఎక్కడికైతే అలాగనమాట. ఎక్కడైతే ఎక్కడికైతే అది వాక్యం యొక్క దాన్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది. ఎక్కడైతే, అయితే అనేది మాత్రం మీరు పెట్టుకోవాలి, ఓకేనా? అయితే అనేది ఉంటుంది. అయితే ప్రశ్నకి అయితే అని పెట్టండి. ఎక్కడైతే, ఎక్కడికైతే, ఇక్కడ ఎక్కడికి. ఎక్కడికైతే గచ్చంతి వెళ్తున్నారో, ఇక్కడ వెళ్తున్నారు కదా, గచ్చంతి అంటే వెళ్తున్నారు. కానీ రో ఏంటి ఎంత శబ్దం? సరే, నేను అందరినీ మ్యూట్ పెడతానండి.
ఇక్కడ ఏమంటున్నారు, ఎత్ర గచ్చంతి, ఎక్కడికైతే అన్నాం కాబట్టి ఇక్కడ గచ్చంతిలో ఏమైపోయింది, రో అనేది వచ్చింది. వెళ్తున్నారో, రో అనేది యాడ్ అయిపోయింది. ఎందుకని, ఎత్ర ఎక్కడికైతే, అయితే అనేది ఏదైతే ఉందో ఈ అయితే వల్ల రో వచ్చింది, కానీ శబ్ద రూపం మాత్రం అలాగే ఉంది. దాని అర్థంలో వేరే అయ్యింది. కానీ ఎందుకని, ఈ కండిషన్ ఏదైతే ఉందో, ఎత్ర అనేది ఏదైతే ఉందో, అయితే అనేది ఏదైతే ఉందో అది అవ్వడం చేత ఇలా అయ్యింది. కండిషన్లో మనకి ఆన్సర్ అనమాట అది. ఎందుకు అయ్యింది, అలా అయ్యింది కాబట్టి, అలా ఉంది కాబట్టి ఇలా అయ్యింది, అలాగనమాట. కండిషన్డ్ ఆన్సర్ ఏదైతే ఉందో, ఎత్ర గచ్చంతి ఎక్కడికైతే వెళ్తున్నారో. సో ఎత్ర అనేది అవ్యయం కాబట్టి దానికి అక్కడ ఈ వచనాలు అవన్నీ ఏమీ ఉండవు, అవ్యయం కాబట్టి. సో అవ్యయంతో ఏకవచనం తీసుకోవచ్చు, ద్వివచనము తీసుకోవచ్చు, బహువచనము తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఓకే, ఎత్ర గచ్చంతి. తర్వాత తత్ర అంటే అక్కడికి, అక్కడికి, అక్కడ. ఓకే, సో అక్కడ, అక్కడికి అలాంటివి వస్తాయి. సో ఇప్పుడు మనం వాక్యంలో చూసుకుంటే అక్కడ అని తీసుకోవాలి. ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఏమనాలి, వారంతా ఎక్కడికైతే హసంతి. వెళ్తున్నారో అక్కడ నవ్వుతున్నారు అని రావాలి. సో నవ్వుతున్నాడు వస్తుందా, వాళ్ళందరూ వెళ్ళేది రాదు. చాలా మంది వెళ్తుంటే అక్కడ ఎక్కడికైతే వెళ్తున్నారో వారు నవ్వుతున్నారు అంటాం, అక్కడ అక్కడ నవ్వుతున్నారు అలా అంటాం, అవునా. సో కాబట్టి నవ్వుతున్నారు అని రావాలి. అది ఎలా వస్తుంది మరి, బహువచనంలో హసంతి. రావాలి, హసంతి. ఎత్ర గచ్చంతి తత్ర హసంతి. సో అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఎత్ర అంటే ఇక్కడ గచ్చంతిని చూస్తే మనకు ఈ కర్తను ఏం చేస్తున్నాం మనము, అద్యాహారం. ఇది రాసుకోండి, అద్యాహారం అంటే ఒకదానిని చూసి, ఒకదానిని చూసి మనం ఏం చేస్తున్నాము, ఒకదాన్ని ఇంకో దాన్ని గెస్ చేస్తున్నాం. పొగని చూసి అక్కడ అగ్ని ఉన్నది అనుకుంటున్నాం, అవునా. సో అట్లాగే వెళ్ళే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళే వ్యక్తులు ఉన్నారు. వెళ్ళేది ఎవరన్నా కావచ్చు కదా, అది ఎవరు అయి ఉంటారు, తే అని చెప్పుకోవచ్చు, వారందరూ, అవన్నీ, అవునా. ఇప్పుడు కుక్కలు వెళ్తున్నాయి, సో అప్పుడు ఏమంటాం ఇక్కడ, వాళ్ళందరూ వెళ్తున్నారు అంటామా, అవన్నీ వెళ్తున్నాయి అంటామా, అవన్నీ 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 అంటాము. వెళ్తున్నాయి. సో అట్లాగే ఈ తే అనేది పెట్టుకోవాలి, అద్యాహారం అంటాం అక్కడ. ఈ తేలో ఎవరున్నారు తెలియదు, కానీ పుల్లింగాలు ఉన్నాయని మాత్రం అర్థమైంది, అవునా. సో పుల్లింగాలు ఉన్నాయి, వెళ్ళేవి మాత్రం పుల్లింగాలు అని అర్థమైంది. అదొకటి మాత్రం తెలిసింది మనకు కదా. అంటే పుల్లింగ శబ్దాలు ఉన్నాయి. పుల్లింగం అనగానే పుల్లింగం అంటే మగవాళ్ళు, స్త్రీలింగం అంటే ఆడవాళ్ళు అని కాదు, అర్థమైందా. ఈ కాన్సెప్ట్ అర్థమైతే భగవంతుడు ఎవరు, ఆడనా మగనా అనేది అర్థమవుతుంది మీకు, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకోండి. పుల్లింగము అంటే మగవాళ్ళు కాదు, స్త్రీలింగము అంటే ఆడవాళ్ళు కాదు. ఇక్కడ సంస్కృత భాషలో శబ్దానికి మనం అలా చెప్పామే కానీ అక్కడ పుల్లింగం అంటే మగవాళ్ళు అని చెప్పలేదు. ఇప్పుడు వృక్ష అన్నాను, ఈ వృక్ష అంటే ఏంటండి, మగవాడా ఆడవాళ్ళ, ఏది కాదు, ఒక వస్తువు అది, అవునా. చెట్టు అనేది ఒక వస్తువు అది. మన భాషలో ఏంటిది అది, దానిని, అది అంటాం మనం అక్కడ కదా. సో కానీ ఇక్కడ ఏమన్నాము, వృక్ష అతడు అన్నాం, అర్థమైందా. కాబట్టి పొరపాటున కూడా ఈ వృక్ష పుల్లింగము అంటే మగవాళ్ళు అని చెప్పడానికి అస్సలు వీలు లేదు. ఓకే, పుల్లింగము అంతే, లింగం అనే చెప్పాలి తప్పితే ఆ లింగములో ఉన్నటువంటి పదం ఇది, అర్థమైందా. ఇప్పుడు కలత్రం అన్నాను, కలత్రం అంటే ఏమనుకున్నారు ఇప్పుడు మీరు, మకారం వచ్చింది, నపుంసకలింగం కాబట్టి ఏదో వస్తువు అనుకుంటాం, కానీ వస్తువు కాదు, మనిషి అక్కడ ఉన్నది, భార్య. భార్య. ఎవరు అక్కడ ఉన్నది, భార్య. సో మరి భార్యని కలత్రం అన్నాము, ఇక్కడ నపుంసకలింగం అనుకుంటామా, అనడానికి వీలు లేదు. ఏంటి, నపుంసకలింగ వ్యక్తి అక్కడ నేను అనేది, ఈ రూపము మాత్రం నపుంసకలింగమే,
కానీ వ్యక్తి మాత్రం నపుంసకం కాదు అక్కడ, వస్తువు కాదు అక్కడ ఉన్నది. వస్తువా? కాదు కాదు కాదు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? భగవంతుడు అనేది ఏముంది? ఈశ్వర అన్నాను. ఈశ్వర అంటే ఏమైంది? పుల్లింగములో ఉన్నది, శబ్దం ఉన్నది. అర్థమైందా? తర్వాత ఇంకేమన్నాము? దేవి. ఏమన్నామైనాను? దేవి దేవి అన్నాం, మాత అన్నాము. సో ఏమైపోయింది? అది స్త్రీలింగం అయ్యింది. అంత మాత్రాన అది స్త్రీనా? కాదు. ఈశ్వర అంటే పుల్లింగ, మగవాడు కాదు. దేవి అంటే స్త్రీ కాదు. మరి ఇంకేంటి? ఆ మ్, ఏమన్నాము? భగవాన్. భగవాన్ అని ఉంది. భగవాన్ అనేది ఏంటిది? నపుంసకం. భగవత్ శబ్దం, అవునా? ఉమ్, సో భగవాన్ అనేది నపుంసకం ఎందుకు ఎత్తుదమ్మా? పుల్లింగం. ఉమ్, వత్ అనేది ఉమ్, నపుంసకలింగం. సో భగవత్ అనేది, అవునా? సో భగవాన్ ఉమ్. పుల్లింగం అది. సో అట్లాగే ఇంకా నపుంసకలింగంలో ఏముంది? మ్మ్. అలా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే అంత మాత్రాన ఆ మనిషి, ఆ వస్తువు అది అని కాదు. అర్థమైందా? ఉమ్. మ్మ్. ఇక్కడ అసలు భగవంతునికి రూపమే లేదు. అవునా? రూపం ఉంటే సీమితం. ఆయన ప్లేస్ అనేది ఒకే చోటు ఉంటుంది అంతే. ఇప్పుడు మనందరికీ శరీరాలు ఉన్నాయి, అవునా? శరీరాలు ఉంటే ఏమైంది? మనం ఒక చోటనే ఉండగలుగుతున్నాము. శరీరం ఉన్న ప్రతి జీవి ఒకే చోట ఉండగలుగుతుంది. దేన్నన్నా తీసుకోండి మీరు సృష్టి మొత్తంలో, దానికి భగవంతుడు ఆయుధాలని ఆకారము. ఆ? భగవంతుడు ఆయుధాలనేమన్నా భగవంతుడు భగవంతుని ఆయుధాలు. ఆయుధాల. ఉమ్. ఆయుధం ఏంటి? ఇప్పుడు వేలాయుధం ఆ, వేలాయుధం. ఆహాహా. సో అంటే అది భగవంతునికి సర్వనామ శబ్దమా? ఇవి అవి అదంటున్నారా? నపుంసకలింగాల్లోకి వస్తాయి కదా. అచ్చా, అవునవును, అవును, అవునండి. సో ఆయుధం అంటే ఇప్పుడు వ్యక్తి కాదు కదా, వస్తువు వచ్చింది అది. కదా, ఆయుధాన్ని కూడా పూజిస్తాం కదా మనం. పూజిస్తాం. కరెక్ట్, అవును. ఉమ్. అంటే అతని యొక్క శక్తి స్వరూపాన్ని మనం పూజిస్తున్నాం అక్కడ కదా, ఉత్తమం. ఆ. సో అదనమాట. అంటే నేను చెప్తాను ఒక పదం, ఉన్నాయి కొన్ని ఉన్నాయి. మ్మ్. సో చెప్తాను నేను తర్వాత. ఆ, అయితే సో ఈ భగవంతునికి అంటే ఏవి చూసుకున్నా కూడా అది అలా కాదు అనేది విషయం మనకి ఇక్కడ స్పష్టత వచ్చేసింది, అవునా కదా? స్పష్టమైందా ఇది ఒక విషయము? అవును ఇప్పుడు గ్రామ అన్నాం చూడండి. ఈ గ్రామ అనేది పుల్లింగ శబ్దము. మరి గ్రామం అనేది పురుషుడా? కాదు, పురుషుడు కాదు. అది ఒక స్థలం, అది స్థల విశేషణం కదా, అవునా కదా? అవును హ్మ్. సో అలా అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంతవరకు అర్థమైపోయింది. ఆ తర్వాత వాక్యాలను శుద్ధపరచండి మరియు నియమం చెప్పండి అని ఉందండి. సో సహ పఠంతి ఇదేం చెప్తారు మీరు? అశుద్ధం. అశుద్ధం ఎందుకని? ఏ నియమం ప్రకారము? మొదటి ఒకటో నియమం నెంబర్ ప్రకారం మొదటి కర్త నియమం. క్రియ కర్తని అనుసరించాలి కాబట్టి ఆ, కర్త రెండు వచనం. ఇక్కడ వచనం, వచనం తేడా ఉంది. వచనము పురుషం. ఉమ్? అవును అది అవును నెక్స్ట్ సహ పఠంతి రెండు ఒకేలాగా వచ్చాయి కదా. సో ఇది అంతే. సో మరి ఎక్కడ మార్చాలి ఇప్పుడు దీన్ని? ఈ పట్ట శుద్ధ తీరు మార్చాలి. సహ పఠతి, అవునా? కర్తను సహ బట్టి పఠతి అన్నాం రాదు. అది. సో ఇది అవసరం లేదు. రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు. తౌ పఠతి చెప్పండి. ఇది తౌ కూడా అంతే. పఠతః రావాలి. ఇది కూడా తప్పు. వచనం. తౌ అశుద్ధం. పఠతః. పఠతయ్య అనేది పఠతః రావాలి. అవునండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా. రాజేశ్వరి గారు మీరు చెప్తారా? తే పఠతి. పఠ- రాజేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఉదయ్ కుమార్ గారు చెప్పక తే పఠంతి. తే పఠంతి ఏ నియమం అండి? అదా రెండు సెకండ్ దండి. హే పఠతి. అమ్మా మీరు కాదు, ఇప్పుడు ఉదయ్ కుమార్ గారు చెప్తున్నారు, వారి తర్వాత మీరు, ఓకేనా? తప్పు చెప్తున్నాను. ఉదయ్ కుమార్ గారు చెప్పండి.
తే పఠతి ఉంది కదా, మీరు చెప్పారు. అది ఏ తే నియమం ప్రకారం? పఠంతి. నియమం ఏంటి? మొదటి నియమం ఇది. మొదటి నియమం ఏం చెప్పింది? కర్తను అనుసరించి క్రియ యొక్క వచనం కూడా వచనము పురుషం, పురుషం. ఉత్తమం. రెండు అన్నమాట. రెండు చెప్పేస్తే మనకు అది వచ్చేస్తుంది, ఉత్తమం. అమ్మ మీరమ్మ, ఇందాక ఎవరు, రాజేశ్వరి గారు, బాలకః హసంతి, ఇది మీ 5వ వాక్యం అమ్మ. బాలకః హసంతి చెప్పండి, అది శుద్ధ వాక్యమా కాదా? అమ్మ చెప్తున్నారా? తప్పు ఓకే, సో తప్పు అది. చెప్పండి నాగలక్ష్మి గారు, మరి దాన్ని శుద్ధ వాక్యం ఎలా చెప్తారు? బాలకః హసతి. హసతి ఏ నియమం ప్రకారం అది? మొదటి నియమం ప్రకారం కర్తని క్రియ అనుసరిస్తుంది. ఎలా అనుసరిస్తుంది? క్రియ యొక్క వచనము, కర్త యొక్క వచనము ఒకటే ఉంటుంది, ఏకవచనంలో ఉంటుంది. ఇంకా పురుషం కూడా ఒకటే ఉంటుంది. అదమ్మా, ఉత్తమం. నెక్స్ట్ ఈ సహగచ్చంతి ఎవరు చెప్తారు? సావిత్రి గారు, అమ్మా సావిత్రి గారు చెప్పండి. సహ గచ్చంతి అశుద్ధము, అశుద్ధం. సహ గచ్చతి అని రావాలి మొదటి నియమం ప్రకారం. మ్యూట్ చేయడం చాలా పెద్దగా వినపడుతుంది. సావిత్రి గారు మీరు అన్మ్యూట్ చేసుకోరా? చేసుకున్నానమ్మా. చెప్పండి. సహ గచ్చంతి అశుద్ధ వాక్యము, సహ గచ్చతి అని రావాలి మొదటి నియమం ప్రకారం. కర్తను అనుసరించి క్రియాపదం యొక్క పురుషము తర్వాత వచనము కూడా అనుసరించాలి, కర్తను అనుసరించాలి. ఉత్తమం. మరి ఇక్కడ మనకేముంది? కర్త ఎవరు, ఎలా ఉన్నారు? కర్త సహ ఏకవచనంలో ఉన్నది, గచ్చంతి బహువచనంలో ఉన్నది. ఉత్తమం. దాన్ని ఏకవచనంలోకి మార్చుకోవాలి, గచ్చతి అని మార్చుకోవాలి. ఉత్తమం అండి, ఉత్తమం. అలా చెప్పగలగాలి అందరూ. ఉత్తమం. మీరందరూ చాలా చక్కగా చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ది 7వది, రామః గ్రామః గచ్చంతి. ఎవరు ట్రై చేస్తారు దీన్ని? నేను చెప్పనా? అమ్మా శాంత గారు మీకు వచ్చింది. అదే సార్, నేను చెప్పట్లేదు. అదేలే. ఎవరు అమ్మా ఇందాక ఎవరో చెప్తానన్నారు, చెప్పండి. నేనే అన్నమ్మా. అమ్మా చెప్పండి. రామః గ్రామః అన్నది రెండు తప్పే. రామః అనేది ఏకవచనము, రామః గ్రామం గచ్చతి ఏకవచనం. ఈ ద్వివచనము అనేది ఏకవచనం, గచ్చంతి అనేది బహువచనం. సో ఏం కావాలి? గ్రామం గచ్చతి అంటే గచ్చంతి ఉండద్దు, గచ్చతి అని ఉండాలి. శుద్ధ వాక్యం ఏంటి? రామః గ్రామం గచ్చతి. ఓకే, సో ఇందులో ఏమేం నియమాలు వచ్చాయి? ఏమేం నియమాల ప్రకారం మీరు అలా మార్చగలిగారు? 1వ నియమం ఏదది? ఏం చెప్పింది అది? కర్తను అనుసరించి క్రియ యొక్క వచనము పురుషము ఉంటుంది. అది 1వ నియమం. తర్వాత రామః గ్రామః అనేది ఏం చెప్పుకున్నాం? గ్రామం అంటే కర్త అనేది ప్రథమా విభక్తిలో ఉండాలి, గ్రామం అనేది ద్వితీయ విభక్తిలో ఉండాలి. అది 3వ నియమం. అంతే అండి. నెక్స్ట్